హీరో అంటే సేఫ్ కమర్షియల్ సినిమా చేయడమే ఈజీ. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్లతో పీరియాడిక్ కథలతో పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. మరి ఈ రిస్క్ వాళ్ళ కెరియర్ని మరొక లెవెల్కి తీసుకెళ్తుందా, లేక బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలని మిగుల్చుతాయా? ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న అత్యంత రిస్కీ ప్రాజెక్ట్లో ఫౌజీ ఒకటే. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు హను రాఘపుడి. సీతారామంతో క్లాస్ హిట్ ఇచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం ఆయనకి ఇదే ఫస్ట్ టైం. మరోవైపు 1940s బ్రిటిష్ ఇండియా, ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్, యుద్ధం నేపథ్యం ఇవన్నీ నేటి మాస్ ఆడియన్స్ను ఎంతవరకు కనెక్ట్ చేస్తాయి అనేది చూడాలి. అంతేకాదు ది రాజసాబ్ బ్రేక్ ఈవెన్ కూడా దాటలేకపోయిన తర్వాత మరో డైరెక్టర్తో ప్రభాస్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై సహజంగానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా ప్రస్తుతం స్పిరిట్ హైప్ ముందు ఈ ఇయర్ ఎండ్లో రిలీజ్కి రెడీ అవుతున్న ఫౌజీ ప్రమోషన్స్ పెద్దగా కనిపించడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరతో పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ రీవర్క్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది. దాంతో బడ్జెట్ కూడా భారీగా పెరిగిందనే టాక్ ఉంది. మరోవైపు చిరంజీవి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు కూడా సుమారు 350 నుంచి 400 కోట్ల రేంజ్ లోనే ఆగింది. ఇప్పుడు అంతకంటే భారీ బడ్జెట్ తో వస్తున్న సోషియో ఫ్యాంటసీ విశ్వంభర పాన్ ఇండియా స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేదే అసలు ప్రశ్న. విజయ్ దేవరకొండ కెరియర్ లో రణబాలి రిస్కీ ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. లైగర్ తర్వాత సరైన పాన్ ఇండియా హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ ఇప్పుడు పూర్తిగా కొత్త జోన్లో అడుగు పెడుతున్నాడు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన, రాయలసీమ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా విజయ్ ఇప్పటివరకు చేయని జోనర్. పైగా ఆయనకు బాగా సెట్ అయిన తెలంగాణ స్లాంగ్కు భిన్నంగా రాయలసీమ నేపథ్యం ఉండడం కూడా మరొక ఛాలెంజ్. భారీ బడ్జెట్, పీరియాడిక్ సెటప్, కొత్త బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను విజయ్ కెరియర్లో అత్యంత రిస్కీ ప్రాజెక్టుగా మారుస్తున్నాయి. యంగ్ హీరో నిఖిల్ కెరియర్లోనే అత్యంత భారీ రిస్కుగా స్వయంభూ మారుతోంది. కార్తికేయ 2తో 100 కోట్ల మార్కు దాటిన తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవడంతో ఇప్పుడు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై నిఖిల్ పందెం కాస్తున్నాడు. నిఖిల్ మార్కెట్తో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ చాలా పెద్దది కావడం, చారిత్రక నేపథ్యం, ఫ్రాంచైజీ ప్లానింగ్ ఇవన్నీ కలిసి స్వయంభును ఆయన కెరియర్లో డూ ఆర్ డై ప్రాజెక్టుగా మార్చాయి. కంటెంట్ క్లిక్ అయితే నిఖిల్ మరొక స్థాయికి వెళ్లే ఛాన్స్ ఉంది. లేకపోతే భారీ బడ్జెట్ ఒత్తిడి ఈ ప్రాజెక్టుపై పడే ఛాన్స్ ఉంది. ఒక హీరో బిజీగా ఉంటే దర్శకులు ఎంతకాలం వెయిట్ చేయగలరు? ప్రస్తుతం నాని ఫోకస్ అంతా ది ప్యారడైజ్ పైన ఉండడంతో ఆయన కోసం కథలు రెడీ చేసిన డైరెక్టర్లు ఇప్పుడు వేరే హీరోలతో ముందుకెళ్తున్నారట. మరి నానితో ఆ దర్శకుల కాంబినేషన్స్ తాత్కాలికంగా ఆగాయా, లేక పూర్తిగా మారిపోతాయా? ప్రస్తుతం నాని కెరీర్లో అత్యంత భారీ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాని ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండటంతో వాయిదా పడుతోంది. ఆగస్టు 21కి రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ 25కు వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. దీంతో తర్వాత చేయాల్సిన సినిమాలు ఆలస్యమవుతున్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఇతర దర్శకులు నాని డేట్స్ కోసం వెయిట్ చేయకుండా వేరే హీరోలతో ప్రాజెక్ట్స్ లాక్ చేసుకుంటున్నారు. నానితో బ్లడీ రోమియో ప్రకటించిన సుజిత్ ఆ సినిమా స్టార్ట్ కావడానికి సమయం పడుతూ ఉండడంతో ప్రస్తుతం OG2 పనులపై దృష్టి పెట్టాడు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో OG తర్వాత OG2ను చేయాలని చర్చలు జరిపినా దాన్ని పక్కన పెట్టి నాని ప్రాజెక్ట్ను టేకప్ చేశాడు. కానీ ఇప్పుడు నాని బిజీగా ఉండడంతో మళ్లీ పవన్ కళ్యాణ్ వైపుకే వచ్చాడు. ఎటు అనుకూలమైతే అటు షిఫ్ట్ అవుతున్న సుజిత్ ఏ సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తాడో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. అలాగే హాయ్ నాన్న దర్శకుడు సౌర్యు కూడా నానితో మరో సినిమా చేయాలని ప్లాన్ చేసినా డేట్స్ వెంటనే అందుబాటులో లేకపోవడంతో విజయ్ దేవరకొండతో కొత్త ప్రాజెక్ట్ను లైన్లో పెట్టాడు. అంటే నాని కోసం ఎదురు చూడకుండా, కెరీర్లో గ్యాప్ రాకుండా దర్శకులు తమ ప్లానింగ్ను మార్చుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే ఈ కాంబినేషన్లు క్యాన్సిల్ అయ్యాయని కాదు, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత మళ్లీ నానితో సినిమాలు చేసే అవకాశం ఉందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరోవైపు డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో నాని చేయాల్సిన సినిమా బడ్జెట్ సమస్యలు, ఇతర ప్రాజెక్టుల కారణంగా ఆగిపోయింది. గతంలో ఇండియన్ సినిమాలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎప్పుడో ఒకటొచ్చేవి. అందులో సక్సెస్ రేటు ఎక్కువగా కనిపించేది. కానీ ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. బిగ్ బ్యానర్స్, స్టార్ హీరోయిన్స్, హైప్ అన్నీ ఉన్న బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం చాలా సినిమాలు నిలబడలేకపోతున్నాయి. అసలు సమస్య హీరోయిన్ ఇమేజ్లోనా, లేక కంటెంట్లోనా? లేటెస్ట్ గా ఆలియా భట్ మెయిన్ లీడ్ లో వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ అల్ఫా. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ స్పై సినిమా. ఆలియా భట్, శార్వరి వాగ్ యాక్షన్ లో ఆకట్టుకున్న స్టోరీ మాత్రం రొటీన్ రివెంజ్ డ్రామాలా అనిపించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ గెస్ట్ అపీరియన్స్ తో హైప్ క్రియేట్ చేసిన
ఒరిజినల్ స్క్రీన్ ప్లే అంత స్ట్రాంగ్ గా లేకపోవడం సినిమా ఇంపాక్ట్ ను తగ్గించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మర్దాని 3లో రాణి ముఖర్జీ మరోసారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా సెకండ్ హాఫ్ లో నెరేషన్ స్లో అవడం, స్క్రీన్ ప్లే మైనస్ గా మారాయి. ఒక స్ట్రాంగ్ హీరోయిన్ ఉన్నంత మాత్రాన సరిపోదు. స్టోరీ కూడా ప్రతి సీన్ లో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాలి. అదే ఈ సినిమాలో మిస్ అయిందనే టాక్ వినిపించింది. కంగనా రనౌత్ నటించిన భారత భాగ్య విధాతకు మంచి రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. ఎమోషనల్ స్టోరీ ఉన్నా స్క్రీన్ ప్లేలో స్ట్రాంగ్ హుక్ లేకపోవడం, ప్రమోషన్స్ కూడా పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమా సక్సెస్ కావాలంటే హీరోయిన్ స్టార్డమ్ ఒక్కటే కాదు, స్ట్రాంగ్ రైటింగ్, టైట్ స్క్రీన్ ప్లే, అగ్రెసివ్ ప్రమోషన్స్ కూడా తప్పనిసరి అన్న విషయం ఈ బాలీవుడ్ సినిమాలు సైతం మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు వరుసగా సినిమాలు చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం రిజల్ట్ కనిపించడం లేదు. అసలు సమస్య స్క్రీన్ ప్లేలోనా, లేక స్టార్ హీరోయిన్స్ సినిమాని తమ భుజాల మీద మోయలేకపోతున్నారా? రీసెంట్ గా అనుష్క నటించిన ఘటి నిరాశని మిగిల్చింది. క్రిష్, అనుష్క కాంబినేషన్ కావడంతో రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్ స్టోరీ, వీక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయి. రిలీజ్ కి ముందు సరైన ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. స్టార్ హీరోయిన్ ఉంటే సరిపోదు, సినిమా గురించి మాట్లాడుకునేలా కంటెంట్ ఉండాలి అనే విషయం ఘటి గుర్తు చేసింది. కాజల్ అగర్వాల్ సత్యభామతో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించినా సినిమా మాత్రం బాక్సాఫీస్ కేసును సాల్వ్ చేయలేకపోయింది. ట్రైలర్తో క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ సినిమాలో కంటిన్యూ కాలేదు. కాజల్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడినా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే లేకపోతే లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా నిలబడదని సత్యభామ చూపించింది. కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ కూడా దాదాపు అదే సమస్యను ఎదుర్కొన్నాయి. రివాల్వర్ రీటాలో డార్క్ కామెడీ కాన్సెప్ట్ ఉన్నా రొటీన్ రైటింగ్, ల్యాగ్ స్క్రీన్ ప్లే సినిమాను వెనక్కి లాగేశాయి. ది గర్ల్ ఫ్రెండ్లో ఎమోషనల్ పాయింట్ ఉన్నా వీక్ స్క్రిప్ట్, ఓవర్ డ్రామాటిక్ క్లైమాక్స్, కమర్షియల్ అప్పీల్ లేకపోవడం వల్ల బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ సక్సెస్ కాలేకపోయింది. అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు అనుకునే రోజులు పోయాయనే విషయం ఈ సినిమాలో చెప్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో ఇప్పుడు ఆడియన్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. పేరు పెద్దదైతే సరిపోదు, కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే థియేటర్కు వస్తున్నారు. తెలుగులో రష్మిక నటిస్తున్న మైజా ఈ నెగటివ్ ట్రెండ్ ను బ్రేక్ చేస్తుందా, లేక అదే లిస్టులో చేరిపోతుందా అనేది చూడాలి. తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్లిన తర్వాత మన దర్శకులకు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పెరుగుతోందా? తాజాగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ఫ్రాన్స్ లో మరొక అరుదైన గౌరవం దక్కింది. ఈ గుర్తింపు వెనుక రీజన్ ఏంటి? రాజమౌళి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ ఎలా పెరుగుతోంది? ఫ్రాన్స్ లోని లూమియర్ ఇన్స్టిట్యూట్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ప్రత్యేకంగా సత్కరించింది. అక్కడి వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రాజమౌళి పేరు కూడా ఆ జాబితాలో చేరింది. ఈ ప్రోగ్రాంలో రాజమౌళి తెరకెక్కించిన ఈగ, త్రిబులార్ సినిమాలను ప్రదర్శించారు. 2012లో విడుదలైన ఈగ చిన్న కాన్సెప్ట్ ను కొత్తగా చూపించిన చిత్రంగా గుర్తింపు పొందింది. ఇక త్రిబులార్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై పలు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడంతో పాటు భారతీయ సినిమాపై విదేశీ ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించింది. ఇటీవలే ప్యారిస్ లోని సినిమాథెక్ ఫ్రాన్సైజ్ థియేటర్లో రాజమౌళి పేరుతో శాశ్వత సీటును కేటాయించగా ఇప్పుడు లూమియర్ ఇన్స్టిట్యూట్ జక్కన్న చిత్రాలతో ప్రత్యేక రెట్రోస్పెక్టివ్ ను నిర్వహిస్తోంది. బాహుబలి, ఈగ, త్రిబులార్ లాంటి చిత్రాలను ప్రదర్శిస్తూ భారతీయ సినిమాలపై అంతర్జాతీయ ప్రేక్షకుల్లో ఆసక్తి ఎలా పెరుగుతోందో ఈ కార్యక్రమం మరోసారి చూపిస్తోంది. పాన్ ఇండియా ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇదొక మంత్రం. ఒక్క హిట్ పడితే చాలు, హీరోలు నేరుగా నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. రీసెంట్ గా కా సినిమాతో తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు అదే దారిలో అడుగులు వేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా కల్చర్ కిరణ్ అబ్బవరంకు సేఫ్ గేమ్ అవుతుందా? కేరామ్ సినిమాలతో కొంత తన మార్కెట్ను పెంచుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు మైథలాజికల్ ప్రాజెక్ట్తో పాన్ ఇండియా మార్కెట్పై ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రాన్ని కాంతారా చాప్టర్ 1 డైరెక్షన్ టీంలో పనిచేసిన శ్రీకాంత్ పుప్పాల తెరకెక్కించనుండగా బాలీవుడ్ నిర్మాత సంస్థలు నిర్మించనున్నాయి. ఇప్పటికే కిరణ్ అబ్బవరం లైనప్లో మీడియం రేంజ్ బడ్జెట్తో వరుస ప్రాజెక్టులున్నాయి. ఒకవైపు చెన్నై లవ్ స్టోరీ రిలీజ్కి రెడీ అవగా మరోవైపు స్వీయ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ప్లాన్ చేశాడు. అంతేకాదు కెరీర్ను మలుపు తిప్పిన కా చిత్రానికి సీక్వెల్ గా కా2 కూడా లైన్ లో ఉంది. పాన్ ఇండియా కల్చర్ వల్ల అవకాశాలు పెరిగిన మాట వాస్తవమే, కానీ అదే సమయంలో రిస్క్ కూడా అంతే పెరిగింది. ఇటీవలే చాలా మంది యువ హీరోలు భారీ బడ్జెట్లతో నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేసినా ఆశించిన ఫలితాలు రావటం లేదు. దాంతో భారీ లాస్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే కిరణ్ అబ్బవరం కొత్త ప్రాజెక్టు విషయంలో అందరి దృష్టి పడింది.
కే ర్యాంప్ హిట్స్తో వచ్చిన క్రేజ్ను ఉపయోగించుకుని ఆయన నిజంగా పాన్ ఇండియా హీరోగా ఎదుగుతాడా అనేది ఆ పాన్ ఇండియా ప్రాజెక్టే తేల్చనుంది. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. విలేజ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూలై 30న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్తో ఆసక్తి పెంచుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్తో మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఇప్పుడు ట్రైలర్, పాటలతో ప్రమోషన్ స్పీడ్ పెంచాలని సినిమా టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న స్లో బర్న్ థ్రిల్లర్ వదల రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూలై 15న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్తో వెల్లడించారు.